గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాలికల నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. అండర్ 14 కబడ్డీ పోటీలను జయప్రదం చేయాలని కోరారు. గ్రామీణ క్రీడల కోసం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ కబడ్డీ పోటీలు జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ క్రీడా పోటీలు మీరు ఇచ్చేసి మీ 5 రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు ఈ టోర్నమెంట్ ను ఒక పాజిటివ్ చెప్పుకోవడంలో మీరు ఏదైనా మాకు చిన్న చిన్న సమస్యలు మాకు చూపిస్తే అది మేము రెక్టిఫై చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం మీరు మీ యొక్క ప్రోత్సాహం మరలేదు సార్. ఎందుకంటే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం మేనేజ్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు మనం వచ్చినటువంటి టీమ్ కోచెస్ చెప్పడం జరిగింది సార్. ఈరోజు 30th యానివర్సరీ బిలౌడ్ ఎక్స్ మినిస్టర్ డెత్ యానివర్సరీ సార్ ఎన్టీ రామారావు. ఈరోజు రేపటి నుంచి స్టార్ట్ అవబోయే అండర్ 14 గర్ల్స్ టోర్నమెంట్లో కబడ్డీ టోర్నమెంట్లో నేషనల్స్లో పాల్గొనడానికి ఆల్మోస్ట్ 27 టీమ్స్ వచ్చినాయి. 27 టీమ్స్ తోటి 26 ఆల్రెడీ రీచ్ అయింది. ఇంకో టీం కూడా రాత్రికి వస్తుంది. మొత్తం కలిపి 27 టీమ్స్ పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి 27 రాష్ట్రాల టీమ్స్ మనకు రావటం నిజంగా గుడివాడలో చాలా స్ట్రాంగ్గా ఒక డిఫరెంట్ వాతావరణం క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 450 మంది అవుట్ సైడర్స్, మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా ఈ స్టేడియంని స్టార్ట్ చేసిందే గ్రామీణ క్రీడల కోసం. ఇక్కడ అనేకమైన క్రీడల్లో మన ఈ ప్రస్తుతం ప్రజెంట్ మేనేజ్మెంట్ వారు కూడా ఏ రోజు ఖాళీ లేకుండా క్యాలెండర్ ఒకటి పంపిస్తూనే కాకుండా, ఇంకా క్యాలెండర్ కాకుండా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ మధ్యలో చాలా వస్తున్నాయి. వాళ్ళు ప్రిపేర్ చేసిన క్యాలెండర్ కాకుండా అన్నిటికీ సపోర్ట్ చేసుకుంటా నిజంగా స్టేడియం ఎలా ఉండాలి అనే దాని మీద ఎలా ఉండాలో అలా మెయింటైన్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేడియం స్టాఫ్కి, స్టేడియం మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ చెప్తున్నాం గుడివాడ ప్రజల దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి. అలాగే ఈరోజు వచ్చే స్టేడియంకి మనకి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఈ ఈవెంట్ తెచ్చుకోవటానికి నేను ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు గుడివాడలో ఎలా సార్, ఎలా అంటే మన దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి సార్, ఉండవేమో కదా సార్, కష్టం అయిపోద్దామో సార్ అని చెప్పి ఫస్ట్లో మన కమిషనర్ గారు అనడం జరిగింది. కానీ ఇది నేను పర్సనల్గా తీసుకుంటున్నానండి. నేను పర్సనల్గా కూర్చుని ప్రతి ఒక్కరికి మీకు కంఫర్ట్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఏమాత్రం తగ్గకుండా మీకు చేసి పెడతామని చెప్పేసి ఆయన మాట ఇవ్వటం, ఆయన వెంటనే ప్రూవ్ చేయటం. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. మీకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అలాగే మంచి వాతావరణంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాం. అంతేకాకుండా 20 టీములకి 3 చోట్ల డిఫరెంట్ లొకేషన్స్లో మన అకామిడేషన్స్ అరేంజ్ చేయటమే కాకుండా అకామిడేషన్కి సంబంధించిన ప్రతి ఈవెంట్, ప్రతి డీటెయిల్, ప్రతిదీ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుని మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ మాకు రెగ్యులర్ స్టాఫ్ కానీ అంటే గత నెల రోజుల నుంచి అహర్నెస్లో కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు అసలు మొహాల్లోనే తెలిసిపోతా ఉంది. ఎవరిని చూసినా కానీ దాంట్లో ఎంత కష్టపడుతున్నారని నిద్ర లేకుండా, ఈ గత 3 రోజుల నుంచి నిద్ర లేకుండా అయితే స్పాన్సర్షిప్లు తెచ్చుకుంటమే అయితే కాకుండా ఇంకా అనేక రకాలుగా ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్న టీమ్స్ అన్ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎస్పెషలీ గుడివాడకే కాదు మొత్తం కృష్ణా జిల్లాకే వన్నీ తెచ్చేలాగా ప్రతి ఒక్కరూ అందరూ పీడీస్ రావటమే కాకుండా మనకి అందరూ కూడా హెల్ప్ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ అండి. ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్స్ దగ్గర నుంచి, ప్రతి ఒక్కసారి వాళ్ళ సేఫ్టీ దగ్గర నుంచి, అలాగే మెడికల్ వీళ్ళనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ డీటెయిల్డ్గా శ్రద్ధ తీసుకుని
ఎవరు ఎప్పుడు వస్తారు అనేది టైం టేబుల్ తీసుకుని, ఏ టీంకి ఎవరు మేనేజ్మెంట్ అనేది తీసుకుని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఉండే ప్రతి లొకేషన్లోనూ ఒక నలుగురు చొప్పున మా లోకల్ స్టాఫ్ కూడా ఉండటమే కాకుండా వాళ్ళకి గార్డ్ కింద మనకి పోలీస్ గురించి కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ని పెడతామే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి డీటెయిల్గా తీసుకుని మనం ప్రెస్టీజియస్గా నిర్వహిస్తాం. ఈ ఈవెంట్ తోటి మన గుడివాడ పేరు మనకి అందరికీ తెలిసిపోయేటట్లుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, గుడివాడ ఈవెంట్ అంటే క్రీడాకారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని అనేక రకాలుగా చెప్పుకునేటట్టుగా అంత డీటెయిల్గా గొప్పగా ప్లాన్ చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు తెలుస్తూనే ఉంది, మీరు పడే కష్టమో తెలుస్తుంది, మీరు చేస్తున్న కృషి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో చేసుకుంటూ వస్తున్నాం. రేపు పొద్దున ప్రొసెషన్ కూడా ఉంటుంది. గుడివాడ ప్రజలందరూ కూడా నేను వ్యక్తం చేస్తున్నా, ఇలాంటి ఈవెంట్ మనకు వచ్చినప్పుడు మన పేరు, మన గుడివాడ, మనం ఏంటి అనేది కూడా మన దేశానికి తెలియజెప్పేటట్టు ఈవెంట్ ఇది. అది కాకుండా మనకి గుడివాడ అంటే ఏంటనేది ప్రజలకే తెలియడం కాకుండా ఎన్టీ రామారావు గారి సొంత ఊరు కింద కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం బాధ్యతగా ఉందాం, ఈ క్రీడలను ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్స్కి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ప్రేక్షకులను కూడా ఏర్పాటు చేసుకుని మనందరం కూడా స్ట్రాంగ్గా పనిచేసుకుందాం. ఈ సక్సెస్ అంటే ఏంటి అనేది గుడివాడలో మొట్టమొదటిసారిగా చూపించి ఇక నుంచి ఎంతతో ఆగకుండా ప్రతి సంవత్సరం 1-2 నేషనల్స్ మన ఇక్కడ డెవలప్మెంట్ తీసుకుని వచ్చే విధంగా మనం చేసుకుని నాకెంతో ఇష్టమైన క్రీడల్ని నేను ప్రోత్సహిస్తాను. నేను మీతో పాటు ఉంటాను. నేను మీతో పాటు ఎంత కలిసి పనిచేశానో కూడా మీకు ధైర్యం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ధైర్యంగా మనం చేయగలం అని చెప్పి చేసుకున్నాం. ఇలాంటి ఈవెంట్ మనం కండక్ట్ చేయగలగటమే మన అదృష్టం. మనకి ఇచ్చినందుకు మళ్ళీ మనకే ఇవ్వాలి అనేట్టుగా మనం కూడా చేసుకుంటా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేద్దాం. రేపు ప్రొఫెషన్లో కలుసుకుందాం. ప్రతిరోజు నేను కూడా ప్రేక్షకుడిగా వస్తాను. మీ అందరితోనూ ఉండడం కాకుండా మనకు అలాగే ప్రేక్షకులు కూడా అందరూ వచ్చేటట్లుగా మనందరం కూడా స్ట్రాంగ్గా పనిచేసుకుందాం. సార్ మీరేదో ఒక ఏవి చేయించారంట కదా, అది యాడ్లు వెళ్తున్నాయా? అందరితోనూ మా వాళ్ళు కూడా మాట్లాడతారు. ప్రతి అరగంటకి వెళ్ళాలి. ప్రతి అరగంటకో గంటకో మనకు మస్ట్గా ఏవీస్ అక్కడ చేస్తామే కాకుండా అందరినీ మనం చేయడం తీసుకొచ్చి ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులు లేకపోతే ప్లేయర్స్కి కూడా పెద్ద హ్యాపీనెస్ ఏమి ఉండదు వాళ్ళు ఆడేదానికి కూడా. ఆ ప్రేక్షకులను తీసుకుని వచ్చి ప్లస్ మన టీంను కూడా సపోర్ట్ చేస్తాను. అలాగే మంచి టీంలను కూడా సపోర్ట్ చేసుకుంటా మనందరం కూడా ప్రోత్సహిద్దాం. ఇక్కడ క్రీడలకి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశించి స్టేడియం పెట్టారో ఆ స్టేడియంని సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేసి మరింత గొప్పగా ఈ స్టేడియం రూపుదిద్దుకునేందుకు అందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ 1 and all. థ్యాంక్ యూ.